హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎట్లా ఉన్నారు? మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారని నేను బిలీవ్ చేస్తున్నాను, నమ్ముతున్నాను అండ్ ప్రేయర్ కూడా చేస్తున్నాను. ఆల్ రైట్. సో కొద్ది రోజుల క్రితము మనము స్ట్రాంగ్ మైండ్ సెట్ టాపిక్తో ఇంగ్లీష్ వర్షన్ చేసినాం. సో ఇంగ్లీష్ వర్షన్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు ఇట్లాంటిది తెలుగులో కూడా కావాలని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేసిండ్రు. సో తెలుగులో కావాలని అడిగినప్పుడు వాళ్ళ మాటను గౌరవించి మనం తెలుగులో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అదే స్ట్రాంగ్ మైండ్ సెట్ గురించి నేను వివరణ చేయబోతున్నాను. జస్ట్ మళ్ళీ సింపుల్గా బ్యాక్ టు అవర్ ప్రీవియస్ టాపిక్స్కి వెళ్తే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ అపాన్ యువర్ మైండ్ సెట్. యువర్ మైండ్ సెట్, నీ మైండ్ ఎట్లా సెట్ చేసుకొని ఉన్నావో ఆ ప్రకారంగానే నీ థాట్స్, నీ ఆలోచనలు, నీ సమస్తము యాక్షన్స్, ఫిజికల్, మెంటల్ అండ్ ఎవ్రీథింగ్ బేస్ అయి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్. స్ట్రాంగ్ మైండ్ సెట్, అందరికీ ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అసలు స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే ఏం లేదు, మీరు ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు దాని మీద ఫిక్స్ అయిపోయి ఉన్నారు అంటే దానికి చాలా అర్థాలు, చాలా మాటలు ఉన్నాయి. ఫిక్స్ అయిపోయి ఉన్నారు అంటే ఫిక్స్ కాదు. మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు అంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది దానికి సంబంధించిన ప్రాసెస్ స్టెప్స్ అన్నీ కూడా మీ దగ్గర రెడీగా అవైలబుల్గా ఉన్నాయా. అవన్నీ లేకుండా ఎస్ నేను అక్కడికి వెళ్తా, అది చేస్తా, అది అయిపోతుంది, అది కాదు. ఎందుకంటే మీరు రీసెర్చ్ అనాలిసిస్ చేయకుండా దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోకుండా మీరు వెళ్ళి ఏం చేసినా అది ఆ పని సక్సెస్ కాదు, ఆ పని అవ్వదు. సో ఒక్కొక్కసారి ఈ మైండ్ సెట్ కూడా మనల్ని చీట్ చేస్తూ ఉంటుంది. ఊరికనే అనుకోవడం వెళ్ళి చేసేయడం అనేది కాని పని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్గా వెళ్ళాలి, ప్రాక్టికల్గా చేయాలి. అంటే ప్రాక్టికల్ అంటే ఫిజికల్ ఉంటుంది, మెంటల్ ఉంటుంది. మీరు మామూలుగా ఫిజికల్గా చేయగలిగితే అంటే ఒక చోటకి వెళ్ళి ఆ చోట అది ఎట్లా ఉంది ఓకే అని తెలుసుకొని వస్తే అది ఫిజికల్. అట్లా కాకుండా మీరు ఎక్స్పర్టీస్ అంటే మీరు చాలా 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 అనుభవం కలిగి ఉంటే అక్కడికి వెళ్ళకుండానే అక్కడ నుంచి మీకు వర్బల్గానో లేకపోతే ఏదైనా కమ్యూనికేషన్ ద్వారానో, మెయిల్ ద్వారానో, కాల్ ద్వారానో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు మీ మైండ్లోనే దాన్ని మీరు అనలైజ్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు. అక్కడ కాకుండా మీరు మైండ్లో రీసెర్చ్ చేయాలంటే దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటే మీరు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడి నుంచే చేయొచ్చు ఆ రీసెర్చ్. అది మనం ఆ పని అక్కడికి వెళ్ళి చేద్దామా వద్దా అనేది. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీరు రీసెర్చ్ చేసుకొని ఆ రీసెర్చ్ చేస్తూ 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 దాంట్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు ప్రతి పాయింట్ టు పాయింట్ మీరు ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసి ఓకే దిస్ ఈజ్ ఫైన్ అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్. సో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నేను ఎట్లయినా డెవలప్ అవ్వాలి అని అనుకొని ఉన్నాడు. కానీ ఏమీ రాదు, చదువు రాదు, ఏమీ రాదు, తెలివి లేదు, ఏం లేదు. కానీ ఏదైనా పని చేసుకుంటే ఏదో ఒక రూపాయి వస్తుందనే చిన్న మాట, ఆ విషయము అయితే ఆయనకి తెలుసు. ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే ఒకరోజు వెళ్ళి ఒక హోటల్లో పనిచేసి ఆ కప్పులు కడుగుదామని డిసైడ్ అవుతాడు. కప్పులు కడుగుదామని డిసైడ్ అవటము అంటే అది ఈజీ పని. ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది? ఫస్ట్ ఈజీ పని, వెళ్తావు కప్పులు కడుగుతావు, ఈజీ ఏముంది, గ్లాసులు తీసుకుంటావు, వాటర్ వాష్ చేస్తావు, మేబీ ఫస్ట్ ఒక రౌండ్ వాటర్తో కడిగి ఇంకొక రౌండ్తో వాటర్ కడిగి దాన్ని మళ్ళీ క్లాత్తో తుడిచి అక్కడ పెట్టడము హోటల్స్లో, రెస్టారెంట్స్లో చేసే పని, అది ఫైన్. సో కడగడానికి డిసైడ్ అయిపోయి ఓనర్తో మాట్లాడుకుంటాడు, ఆ రెస్టారెంట్లోనూ హోటల్లోనూ మాట్లాడుకుంటాడు, ఒప్పుకుంటాడు. రోజుకి 50 రూపాయలు, 100 రూపాయలు చొప్పున లేదా 200 రూపాయల చొప్పున మాట్లాడుకొని మొత్తానికి ఒక 1000 or 1200 మొత్తానికి, లేదు అంటే ఒక 2000 అనుకోండి నెలకి జీతానికి, అక్కడ సెట్ అయి ఉంటాడు. ఆ పిల్లగాడు చేస్తూ ఉంటాడు, వర్క్ చేస్తూ ఉంటాడు. ఈజీ కాదు అంటే అది అక్కడ నువ్వు సొసైటీలో ఉన్నప్పుడు నీ పన్ను చేసుకుంటూ పోతున్నా నువ్వు ఏదో రకంగా
డిస్టర్బ్ అవుతావు. ఏదో ఒక డిస్ట్రాక్షన్ నీకు ఉంటుంది. నీ ఓనర్ నుంచి ఉండొచ్చు, కస్టమర్స్ నుంచి ఉండొచ్చు, లేదంటే నీ వర్కర్స్ వాళ్ళతో కూడా ఉండొచ్చు. అప్పుడు అంతా కూడా పక్కకి పెట్టేసేయండి. ఇప్పుడు చేసుకుంటూ పోవాలి పని. ఒక 1 year అయింది, 1.5 years అట్లయింది, చేసుకుంటూ పోయిండు. నాకు జీతం సరిపోతుంది అని చెప్పేసి నేను మళ్ళీ మారితే బాగుండు అని ఆలోచించి ఆ పిల్లగాడు ఏం చేస్తారంటే ఇంకొక హోటల్లోకి కప్పులు కడగడానికి పోతాడు, మాట్లాడుకుంటాడు. ఆ హోటల్ కొంచెం పెద్ద హోటల్ అవడం వల్ల ఇక్కడ ఉన్న దానికంటే ఒక 1000-1500 ఎక్స్ట్రా ఇవ్వడానికి ఆ ఓనర్ ఒప్పుకుంటాడు. అక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. వర్క్ చేస్తూ మళ్ళీ ఇక ఆ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, అంతా పెరుగుతూ ఉంటుంది. జీతము ఆ ఇచ్చిన జీతం అట్లాగే ఉంటుంది. ఈయన ఏజ్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఏజ్ పెరుగుతూ ఉంటుంది అని నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఏజ్ పెరిగే కొద్దీ మీకు మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ రావటం అంటే మీకు కొన్ని ఓపెన్ అవుతాయి, కొన్ని సెన్సెస్ పని చేస్తాయి. సరే ఇక్కడ చాలు, ఇంకా నెక్స్ట్ వెళ్దాము అని మీ సెన్సెస్ మీకు చెప్తాయి. ఆ పిల్లగాడికి ఆ సెన్సెస్ తెలిసేసరికి ఇక నాకు ఇది సరిపోవట్లేదు, నాకు ఇంకా కొంచెం సర్వైవ్ కావాలి, ప్రాపర్గా నేను సెట్ అవ్వాలంటే ఇంకొంచెం జీతం శాలరీ కావాలని చెప్పేసి ఏం చేస్తాడంటే ఇంకొక హోటల్లోకి మారదామని డిసైడ్ ఇంకో హోటల్లోకి వెళ్తాడు. అక్కడ చేస్తూ ఉంటాడు. అక్కడ జీతం పెరుగుతుంది. మళ్ళీ సేమ్ ఇంతే 10,000-2,000 పెరుగుతుంది అనుకోండి. చేస్తూ ఉంటాడు. ఎక్స్పీరియన్స్ అంతా వస్తుంది, ఎట్లా గడగాలి, ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం అంతా కూడా నేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఏజ్ పెరుగుతుంది, సమయం గడుస్తుంది, ఇయర్స్ చేంజ్ అవుతున్నాయి, ఇయర్స్ మారుతున్నాయి, సంవత్సరాలు పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఆలోచన వస్తుంది మనోడికి, డెఫినెట్గా మళ్ళీ గ్రో అవ్వాలి అనే ఆలోచన మళ్ళీ వస్తుంది. ఆలోచనతో పాటు ఇంకొక సెన్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఏంటి అని అంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు హోటల్స్లో కప్పులు గడుగుతున్నాము, మనకు తెలిసింది. సో కప్పులు గడుగుతున్నాము, ఇట్లా వస్తున్నాము. సో ప్రతి హోటల్లో ఎన్ని కప్పులు కావాలో ఏంటి అనేది ఆ పిల్లగాడికి అర్థమైంది. ఎన్ని కప్పులు వస్తాయి, ఎన్ని కప్పులు కడగాలి, ఎన్ని కప్పులు పగులుతాయి, ఎన్ని కొత్త కప్పులు తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇట్లా 1-2 హోటల్ 3 హోటల్స్ ఉన్నాయి. ఇట్లా ఉంటే ఎన్ని హోటల్స్లో కప్స్ కావాలి, ఆ గ్లాస్ కప్సే కానీ లేకపోతే ఏదైనా పింగాణియే కానీ స్టీలే కానీ. మెయిన్గా ఎక్కువ ఏముంటాయి మనకి మంచి హోటల్స్ అయితే గ్లాస్ అంటే అద్దంతో చేసిన గ్లాసెస్ ఉంటాయి. సో అట్లా చేస్తూ ఉంటే ఈ పిల్లగాడికి ఆలోచన వచ్చి మారడం కాదు, ఈసారి మనమే ఎందుకు ఒక చిన్న గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టకూడదు, ఒక ఇండస్ట్రీ పెట్టకూడదు అని అనుకుంటాడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. అప్పుడు అని డబ్బులు కావాలి కదా. కానీ మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి నేను చెప్పిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క స్టెప్ అంటే హోటల్ 1, హోటల్ 2, హోటల్ 3 ఎక్కడైతే చేసుకుంటూ వచ్చిండో శాలరీ వచ్చిన దాని ప్రకారం మనోడు కొంచెం సేవ్ చేసుకున్నాడు. ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ పక్కకి పెట్టుకొని అంటే ఆయన రోజువారీ జీవితంలో తనకు కావాల్సిన చేసుకుంటూ మిగతా అమౌంట్ పక్కకి పెట్టుకొని ఉన్నాడు. ఆ అమౌంట్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. మొత్తానికైతే చేద్దామని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా డబ్బులు ఉన్నాయి. సో పెడదామని స్టార్ట్ చేసుకొని ఆయన అక్కడ ఆ సేవ్ చేసిన మనీకి సంబంధించి దానికి ఎంత ఫైనాన్స్, ఎంత పెట్టుబడి అవుతుంది, ఏమేం కావాలి, ఎంతమంది కావాలి, ఏంటి అని చూసుకొని దాని ప్రకారంగా ఒక చిన్న కంపెనీ పెట్టిండు. ఓకే, చూడండి మీరు ఒకటి గమనించాలి. కంపెనీ పెట్టిండని చెప్పని నేను అనగానే వాడేదో పెద్ద కంపెనీ పెట్టిండని కాదు. మీరు ఒక చిన్న షెడ్ వేసి మీ పేరుతోని మీరు ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినా, ఏ ప్రోడక్ట్ అయినా సరే అది ఆర్గనైజేషనే, కంపెనీనే, ఇండస్ట్రీనే. అట్లా అని చెప్పి ఈ పిల్లగాడు ఏం పెద్దగా వీర లెవెల్లో ఏం చేయలే, చిన్నదే పెట్టుకున్నాడు. చిన్న డబ్బా షాపే, షటరే చిన్నదే పెట్టుకున్నాడు. ఫస్ట్ వాడే చేసుకున్నాడు. ఇంకొకడు 2 కావాలంటే వాళ్ళ జీతాలకి పెట్టుకొని వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటూ పని చేసుకున్నాడు. ఏం చేసిండు అక్కడ గ్లాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిండు, మొదలుపెట్టిండు. ఇన్ని తయారైనవి. అక్కడ నుంచి మొదలు పెట్టేసి అన్ని కంపెనీస్కి, అన్ని హోటల్స్కి తిరగడం మొదలుపెట్టిండు. ఈ గ్లాసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తా, మీకు ఇంతకు వస్తే నేను ఇంత తక్కువకి ఇస్తా, నా గ్లాసెస్ తీసుకోండి అని. సో ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన వాడు. పని చేసే దగ్గర నుంచి పనికి జీతంకి పని చేసే వాడి దగ్గర నుంచి వచ్చేసి జీతం ఇచ్చేవాడి దగ్గరికి, అంటే వేరే వాడికి జీతం ఇచ్చే స్థితికి వచ్చిండు వాడు, స్థాయికి వచ్చిండు వాడు. అంటే గ్రోత్ మైండ్ సెట్. ఎవరికైనా సరే అండి, ఈ పిల్లగాడనే కాదు, ఎవరికైనా కూడా గ్రోత్ మైండ్ సెట్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది. మీ మైండ్ సెట్ టువర్డ్స్ గ్రోత్ ఉంటే ఫైన్, టువర్డ్స్ డెస్ట్రాయ్ ఆర్ టువర్డ్స్ డెమాలిష్ ఆర్ టువర్డ్స్ ఏదైనా డిఫరెంట్గా ఉంటే, మీరు సెల్ఫ్ డెస్ట్రాయ్ అవ్వాలనుకుంటే అది వేరు, దట్స్ నాట్ కరెక్ట్. గ్రోత్ అవ్వాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా
గ్రో అవుతారు. మీ సెన్సెస్ ఓపెన్ అవుతాయి. కొంతమందికి సెన్సెస్ ఓపెన్ అయినా పని చేయరు, ఎందుకంటే వాళ్ళు సోమరిపోతారు. వాళ్ళు చేయడం ఇష్టం ఉండదు, వాళ్ళకి ఎదగడం ఇష్టం ఉండదు. ఇంకొకళ్ళు ఎదుగుతుంటే ఊరుకోరు. అఫ్కోర్స్ ఈ టాపిక్ ఇచ్చికాకంతా వేరు. కానీ సో వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు, పని చేసే దగ్గర నుంచి పని ఇచ్చే వాడి స్థాయికి వచ్చిండు. అట్లాంటి మైండ్ సెట్. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ వీడియో చూస్తున్నావు కదా, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చదువుతున్నావు, నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు, నీ బిజినెస్ ఏంటి, నువ్వేం బిజినెస్ చేస్తున్నావు, ఒక్కసారి నేను క్వశ్చన్ చేసుకో. ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వచ్చినావు, అదంతా కూడా గ్రోతే. ఈ మాట నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, అంతా గ్రోతే. ఎక్కడ మీరు ఆగిపోకుండా ఇవాటి వరకు కూడా మీరు ఉన్నారు అంటే నీ గొప్పతనమే. అది ఎంతైనా కానీ, మీరు సంపాదించింది పావులైనా కానీ గొప్పతనమే. ఆ గ్రోత్ మైండ్ సెట్ మీరు కలిగి ఉండాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు వేసిన విత్తనము పైకే వస్తుంది, కిందికి పోదు. అది మొత్తం చీల్చుకొని పైకి వస్తుంది. ఎప్పుడైతే అది రప్చర్ అయ్యి దానిపైన టెక్స్చర్ పైకి వస్తుందో అక్కడి నుంచి దాని గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన ఎగ్జాంపులే. మీకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు పుట్టిన దగ్గర నుంచి, మీరు ఆడుకోవడం దగ్గర నుంచి, ప్రీ స్కూల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ మీరు ఉద్యోగం చేసే స్థాయికి వచ్చిందంటే అది గ్రోతే. ఉద్యోగం చేసే స్థాయి, చదువు అయిపోయి ఉద్యోగం చేసే స్థాయికి వచ్చిందంటే గ్రోతే. అంటే చదువుకొని మీ సంపాదన మీరు చేసుకోవడానికి, మీ సంపాదన మీరు సంపాదించే స్థాయికి వచ్చిందంటే అది గ్రోతే. ఒక కైండ్ ఆఫ్ గ్రోతే, ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్. నేను కంప్లీట్గా అసలు ఎవర్ గ్రోత్ అని నేను చెప్పట్లే. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చింది మీరు ఫైన్. ఇక్కడి నుంచి ఏం చేద్దాము, ఇక్కడ నుంచి మీ సెన్సెస్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. థింక్ చేయండి బాగా. మీ మైండ్కి కొంచెం పని చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారనేది ఆలోచించండి. ఒకదాని మీద ఫిక్స్ అవ్వండి, అది చేయండి. అది చేస్తూనే మీకు ఇంకా థింక్ చేసే శక్తి ఉంటే వేరే దాని గురించి మల్టీ టాస్కింగ్ చేయొద్దు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఎప్పుడైనా. దాని గురించి సంబంధించిన షార్ట్ ఇవాళ మార్నింగ్ చేసి నేను, అది కూడా చూడండి. సో మల్టీ టాస్కింగ్ కొంచెం ఆపండి. లేదు అంటే మాత్రము మీకు శక్తి ఉంటే, మీరంతా ఎనరైజ్ చేసే పవర్ ఉంటే, ఇంకొక చిన్న పని. మల్టీ టాస్కింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఈ చిన్న బిజినెస్ పెడదాం అనుకున్నారు, ఫైన్. ఈ ఒక్కదంతం కాకుండా ఇది కూడా పెడదాం, ఇంకొక చిన్నది కూడా పెడదాం అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ లాస్ వస్తే ఇక్కడ ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు, ఇక్కడ ప్రాఫిట్ వస్తే ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. సో ఈ రెండు లాస్ వస్తే ఏం చేద్దాం అనేది కూడా మీరు ఆలోచించి పెట్టుకుంటేనే ఈ రెండు కూడా పెట్టుకోగలరు. సో గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏం లేదండి, సింపుల్. ప్రతిరోజు ప్రోగ్రెస్. మీ మైండ్ ప్రోగ్రెస్ అవుతుందా, థాట్లో మీకు హోప్ అనేది ఉందా, ఇవన్నీ ఆలోచించుకోండి. దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. ఇది ఉన్న రోజులు మీరు గ్రో అవుతూనే ఉంటారు. ఇట్స్ జస్ట్ దట్ నేను చెప్పంగానే కూడా అయిపోదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా చేయాలి. మీరు వాటర్ తాగాలి. నేను వాటర్ తాగాలనుకుంటున్నా, అనుకోకుండా దాహం తీరిపోతుందా? లేదు కదా. నేను గ్లాస్ తెచ్చుకోవాలి, వాటర్ తాగితేనే నా థర్స్ట్ అనేది నాకు సాటిస్ఫై అవుతుంది, నా థర్స్ట్ అనేది. సో ఈ మైండ్ సెట్ మీరు ఇట్లా పెట్టుకొని, మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో మీరు డెవలప్ అవడానికి, లేదంటే ఇంకొక దారి మల్టీ టాస్కింగ్ ఇందాక చెప్పినట్టు అది చేయండి. ఏమైనా కానీ డెఫినెట్గా మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే, అట్లీస్ట్ మైండ్లో ప్రాక్టీస్ చేస్తే, మైండ్లో ఇది చేద్దాం ఇది చేస్తున్నా ప్రాక్టీస్ చేస్తే ఒకరోజు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇవాళ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా ముందు మస్తు చేద్దాం మనము. కానీ నీకు మాత్రం నేను చెప్పేది ఏంటి అంటే, ఒక్కటే ఆలోచించు. ఎప్పుడైనా కూడా నీ మైండ్ సెట్ నీ కంట్రోల్లోనే ఉంటుంది. నువ్వు ఎవరితో వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఈ ఇన్ఫ్లుయెన్స్ టాపిక్ నేను వేరే చెప్తా. నీ మైండ్ సెట్ నువ్వు ఫస్ట్ గ్రోత్ మైండ్ సెట్ కంటే ముందు స్టేబుల్ మైండ్ స్టేబుల్గా ఉందా లేదా చూసుకొని, దాన్ని నెక్స్ట్ వచ్చేసేసి మీరు తీసుకోవాల్సింది గ్రోత్ అనేది మీరు ఏ కోణంలో మీరు ఏ డైరెక్షన్లో వెళ్తే మీరు గ్రో అవుతారో చూసుకోండి. గ్రోత్ అనేది ఎవరి పర్సనల్ వాడిది నీది వాడిది కాదు. నీ గ్రోత్ నీదే, నా గ్రోత్ నాదే, ఎవడి గ్రోత్ వాడిదే. సో మీరు ఇట్లా మోటివేట్ అవుతూ మీరు హ్యాపీగా ఉండాలని నేను చాలా 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 ఆశిస్తున్నాను. సో మీరు ఇంకా ముందు కూడా ఇట్లాంటి వీడియోస్ చూస్తారు. డెఫినెట్గా మీరు మోటివేట్ అవుతున్నారని, ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. ఇంకా ఏదైనా మీకు పర్సనల్గా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. మీరు ఏం చేస్తారు, మీరు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, లేదంటే నేను పెట్టిన టాపిక్ని బట్టి మీరు ఏదైనా ఉంటే పెట్టండి. అందులో నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. కానీ రెస్పాన్స్ ఇచ్చే దానికి నేను అక్కడ ఏదైనా సొల్యూషన్ చెప్తే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. ప్రాక్టీస్ చేయకుండా నేను చెప్పింది సంతోష్ గారు చెప్పేసిన రోజు అయిపోయింది అనుకుంటే ఎట్లయితే అది కానే కాదు. నేనున్న బాబానా చెప్పడానికి?
నేను ఇట్లా వనంగానే చెప్పగానే అయిపోతుందా? కాదు కదా. చెప్పింది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లయితుంది? ఇట్స్ నాట్ యూనో, నేనేమి వాటి ఏమంటారు, ఇక్కడ నుంచి నేనేదో చెప్పు పంపించేస్తే మీద అయిపోతుంది, సొల్యూషన్ చెప్పగానే మీద అయిపోయి మీరు క్వశ్చన్ చేయడము, నేను ఆన్సర్ చేయడము, అయిపోయిందని అనుకుంటే అయిపోద్ది అనుకుంటాను. అట్లా కాదు కదా. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మీకు. నాకైనా ఎట్లా వచ్చింది, నేనేమన్నా పుట్టంగానే నేను కూడా గ్రోత్ గీతు ఇవన్నీ చెప్పేసేసి నేను స్టార్ట్ అయినా కాదు. ఎక్స్పీరియన్స్, అనుభవంతోనే వస్తుంది. సో ప్రతి ఒక్కరికి సెన్సెస్ ఓపెన్ అవుతాయి మీరు థింక్ చేయడం మొదలు పెడితే. ఓకే, ఆల్ రైట్ గైస్, ఇంకా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు వీడియోస్ నచ్చుతున్నట్టు నాకు తెలుస్తుంది. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ చేద్దాం. ఇంకా ఎట్లాంటి టాపిక్స్ అయినా సరే నేను యాక్చువల్గా ప్రయారిటైజ్ చేసుకొని ఆ టాపిక్స్ని ముందుకు తీసుకొస్తాను. చూస్తున్నాను ఏ టాపిక్స్ తీసుకొస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. నాకు ఒక చిన్న లిస్ట్ ఉంది, బట్ దాన్ని పుట్ ఫార్వర్డ్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తీసుకొని మీ ముందుకు రావాల్సి వస్తుంది. ఆల్ రైట్ గైస్, స్ట్రాంగ్ mindset is what you have to look after for your growth or anything especially. Okay, signing off for today, Santosh Kumar Sethi.